ఏమండి ఫ్రీగా ఉన్నారా? విషయం ఏంటో చెప్పు. ఏం లేదండి, చిన్న పనుంది. తోడుగా చార్మినార్ దాకా వస్తారేమోనని. చార్మినార్ని ఎప్పుడు చూసినా సరే అప్పుడే మొదటిసారి చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ గాజుల్ని నీ చేతులకి ఎలా వేయాలి అని ఆలోచిస్తున్నాను. నా కోసం అంత ప్రేమగా కొన్నప్పుడు ఎలా వేయాలా అని ఆలోచించడం ఏంటండి? వేయండి, మీ చేతులతోనే ఆనందంగా గాజులు వేయండి. ఎంత ఎంత బాగున్నాయో తెలుసా? మీ సెలెక్షన్ సూపర్ అండి. ఈ కలర్ గాజులంటే నాకు చాలా చాలా ఇష్టం. నా మనసుకు నచ్చిన ఇష్టాన్ని మీ చేతులతో కోరి వేశారు. చెప్పలేనంత ఆనందంగా ఉందండి. ఒక ఆడపిల్లకి మట్టి గాజులు ఇచ్చే ఆనందం లక్షలు ఖరీదు చేసే బంగారు గాజులు కూడా ఇవ్వలేవండి. అలాంటి ఆనందాన్ని ఒక మర్చిపోలేని జ్ఞాపకం రూపంలో మీరు నాకిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీనాక్షి, అది మరి నీకు... అయ్యో, మాటల్లో పడి అసలు విషయమే మర్చిపోయాను. మనం అర్జెంటుగా షాపింగ్ చేయాలి. పదండి పదండి. మీనాక్షి మీనాక్షి, ఈ అటెంప్ట్ కూడా ఫెయిల్. చార్మినార్ కూడా మనకు ధైర్యాన్ని ఇవ్వలేదు. ఏమండి రండి. వస్తున్నా వస్తున్నా. రండి. పద. హాయ్ మేడం. హాయ్. హాయ్ సార్. మంచి షర్ట్స్ చూపించండి. అలాగే మేడం. సార్గా మేడం? అవును. మీనాక్షి చార్మినార్కి వెళ్ళాలి అని చెప్పింది నాకు షాపింగ్ చేయడం కోసమా? ఈ సర్ప్రైజ్ ని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. మేడం ఇవి చూడండి మేడం. సార్ కలర్ ఏంటి? నిమ్మ పండు కలర్. ఆ కలర్ కి అసలు ఇవేమైనా మ్యాచ్ అవుతాయా? కొంచెం బ్రైట్ గా బెటర్ గా ఉన్నవి చూపించండి. అలాగే మేడం, తప్పకుండా. అలా వేసుకొని తీసేసే బట్టల విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఆలోచిస్తుందంటే ఇది చాలదా? లైఫ్ లాంగ్ నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో చెప్పడానికి. మేడం ఇవి చూడండి మేడం. ఇంకా ఇది చూడండి మేడం. ఏమండి, ఈ షర్ట్ ఎలా ఉందో చెప్పండి. నో, నెవర్, నాట్ ఎట్ ఆల్. అవసరమే లేదు. నేను చూడాల్సిన అవసరమే లేదు. నీకు తెలుసు నాకేం కావాలో, నాకేది బాగుంటుందో. ఎవ్రీథింగ్ యు నో. నా గురించి నాకంటే నీకే బాగా తెలుసు. సో నువ్వు ఏది సెలెక్ట్ చేసినా అది అల్టిమేట్ గా ఉంటుంది. గో అహెడ్. థ్యాంక్స్ అండి. ఏమండి, ఈ షర్ట్ ఒకసారి ట్రైల్ వేసుకొని చూడరా? అయ్యో, అవసరమే లేదు మీనాక్షి. నీ సెలక్షన్ అల్టిమేట్ గా ఉంటుందని చెప్పాను కదా, ఇంకా ట్రైల్ ఎందుకు? ఏమండి, ఈ షర్ట్ లో మీరు ఎలా ఉంటారో నేను చూడాల్సిన అవసరం లేదా? వెళ్ళండి. నువ్వు సెలెక్ట్ చేశాక కూడా ఈ ట్రయల్ గీలు నాకు ఇష్టం ఉండవు. కానీ నీకోసం ఈ షర్ట్లో నన్ను చూడాలన్న నీ కోరిక కోసం కాదనలేకపోతున్నాను. ఇవ్వు. ఏంటో.
నువ్వెంత లక్కీ ఫెలోరా, లక్కీ ఫెలో. షర్ట్ మీనాక్షి, ఏమండి ఈ షర్ట్ లో మీరెంత బాగున్నారో తెలుసా? నా దిష్టి తగిలేలా ఉంది. మీనాక్షి మనసులో నేనంటే చాలా ప్రేమ ఉంది. నేనే అనవసరంగా ఎలా రియాక్ట్ అవుతున్నానని లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి పిచ్చి అదలా భయపడిపోతున్నాను. ఇది కూడా ట్రై చేయరా? ఒక్కటేంటి మీనాక్షి, నీకోసం 100 అయినా ట్రై చేస్తాను. ఇటు బాగుంది కానీ ఏదో వద్దు. ఇది ఫైనల్ అండి, బాగుంటుంది. ఇది ట్రై చేయండి. మీనాక్షి, మేడం మీ సెలెక్షన్ సూపర్ అండి. మీరు సార్కి సెలెక్ట్ చేసిన విధానంలోనే అర్థమవుతుంది మేడం మీకు సార్ అంటే ఎంత ఇష్టమో. మీ ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు మేడం, సీతారాముల్లాగా. బాబు సార్, అందరికి స్వీట్స్ కొని పంచి. ఎందుకు సార్? ఇంత మంచి షర్ట్ దొరికినందుకు. సార్ షర్ట్ కాస్ట్ కంటే ఎక్కువ ఇచ్చారు సార్. ఇక్కడ కాస్ట్ కాదు, ఆనందం ఇంపార్టెంట్. ఏం పర్లేదు, నా తరఫున పంచాయి. థ్యాంక్ యూ సార్. బాబు ఈ కలర్ లో ఎల్ సైజ్ ఒకటి ప్యాక్ చేయండి. అలాగే బిఫోర్ మెరూన్ కలర్ ట్రై చేశారు కదా, అది కూడా ప్యాక్ చేయండి. మీనాక్షి, నా షర్ట్ సైజ్ ఎం కదా, మరి ఆ సైజ్ ఎవరికి? ఒక ముఖ్యమైన వ్యక్తికండి. ముఖ్యమైన వ్యక్తి? నాకు తెలియకుండా అంత ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? ఎవరు గెస్ట్ చేయండి చూద్దాం. ఎవరబ్బా? మీ అన్నయ్యకా? అయ్యో కాదండి. కాదా? మరి ఇంకెవరికి? అభి గారికండి. అభి గారి బర్త్డే కదా, ఏ గిఫ్ట్ ఇచ్చినా అంత బాగుండదు, బట్టలు పెడితే గౌరవంగా సాంప్రదాయంగా ఉంటుంది కదా అని. వాడి ఆనంద పండంత సేపు కూడా లేదా? మేడం ప్యాక్ చేశాను. థ్యాంక్ యూ. ఏమండి బిల్ కట్టరండి, నేను ఫోన్ చేయాలి. సార్ బిల్ కౌంటర్ అక్కడ సార్. స్వీట్స్ ఎక్కువ తింటే షుగర్ వచ్చి పోతారు. ఎంతో కొన్న బట్టలు కూడా నేనే బిల్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కర్మ కర్మ. అభి గారి బర్త్డే కదా, ఏ గిఫ్ట్ ఇచ్చినా అంత బాగుండదు, బట్టలు పెడితే గౌరవంగా సాంప్రదాయంగా ఉంటుంది కదా అని. బాబాయ్ బాబా బాబాయ్
ఏంటన్నా స్టఫ్ లో కారం ఎక్కువైందా? మనసులో బాధ ఎక్కువైపోయింది బాబాయ్, బాధ ఎక్కువైపోయింది. ఏంటి మళ్ళీ ఆ షర్ట్ సీన్ గుర్తొచ్చిందా? మర్చిపోతే కదా బాబాయ్ ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోవడానికి. ఆ ఇన్సిడెంట్ ఇక్కడి నుంచి డిలీట్ కావట్లేదు బాబాయ్. రే అబ్బాయి, ఇదిగో ఇంకో పెగ్గి. దాన్నేంట్రా, దాని మమ్మీ లాంటి ఇన్సిడెంట్ అయినా సరే మర్చిపోయేలా చేస్తుంది. అంత పవర్ ఉంది దీంట్లో. ఏసై ఏసై. వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలా చెరిపేస్తే ఇలా చెరిగిపోవడానికి ఇవేమన్నా బ్లాక్ బోర్డ్ మీద గీతలు అనుకున్నావా? గీతలు మనసుకి తగిలిన గాయాలు. దీన్ని ఏ మెడిసినో తగ్గించలేదు. ఓయమ్మో, రాజకీయం సిగ్గెరగదు, కవిత్వం పొద్దెరగదు అన్నట్టు వీడు ఒకేసారి బ్లాక్ బోర్డు, గీతలు, మనసు, గాయాలు అని మనసు కవి ఆత్రేయ గారులా చాలా పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడుగా. ఇంత పెద్ద పదాలు కాదు బాబాయ్, భరించలేనంత పెద్ద బాధలు. బాబాయ్, నన్ను షాపింగ్ కి తీసుకెళ్ళి ఆయన నిమ్మబండ లాంటి కలరు, ఆయనకి ఈ కలర్ బాగుంటుంది, ఆ కలర్ బాగుంటుందని సెలెక్ట్ చేస్తుంటే పారాచూట్ లేకుండానే గాల్లో తేలిపోయాను. మిమ్మల్ని షర్ట్ లో చూడాలనుంది, నా కోసం ఒకసారి వేసుకొని రండి అంటే అలా తేలిపోతూ స్వర్గంలోకి ఎంటర్ అయిపోయిన ఫీలింగ్ కలిగింది. ఏమండి, ఈ షర్ట్ లో మీరు ఎంత బాగున్నారో తెలుసా? అచ్చం ప్రిన్స్ లాగే ఉన్నారు. అయ్య బాబోయ్, నా దిష్టే తగిలేలా ఉంది అని తను మురిసిపోతుంటే ఆ క్షణంలో నేను మీనాక్షి మాత్రమే స్వర్గం లోపల ఉన్నట్టు డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాను. కానీ వెంటనే ఆ ఎదవకి షర్ట్ కొనేసి నన్ను ఒకేసారి దడేల్మని కిందకు తోసేసింది బాబాయ్. ఈ మనసుని బెలూన్లా పగలగొట్టేసింది బాబాయ్, పగలగొట్టేసింది బాబాయ్. జబ్బులు లేని పేదోడు, దెబ్బలు తగలని ప్రేమికుడు ఉండడు రా అబ్బాయి. అది సృష్టి ధర్మం, మనమేం చేయలేం. ఊరుకో. వాడి కోసం కొన్న షర్ట్కి డబ్బులు కూడా నా చేత కట్టించింది బాబాయ్, నా చేత కట్టించింది. 3000 పోతే పోనీ లేరా, కావాలంటే నేను ఇస్తాను, ఏడవకు. నా బాధ డబ్బుల గురించి కాదు బాబాయ్, నా మీనాక్షి వాడికి షర్ట్ కొనడం గురించే బాబాయ్, వాడికి షర్ట్ కొనడం గురించే. ఒరే అబ్బాయి, అభి బర్త్డే కదరా, ఏదో మర్యాద కోసం కొనుంటుంది లేరా, అర్థం చేసుకోకుండా షర్ట్ కోసం హట్ అవుతావేంట్రా బుద్ధి లేకుండా. బాబాయ్ పోయమ్మో, వీనికి పూనుకు వచ్చినట్టుంది. లేదా ఇక్కడ పిచ్చా, ఎందుకు ఆవేశం? ఆవేశం కాదు బాబాయ్, బాధ, పెయిన్. మీనాక్షి ఎవరు చెప్పు? మీనాక్షి ఎవరు? ఏం చెప్తే ఎటు నుంచి ఏమొస్తుందో ఏమో తెలిసి కూడా రిస్క్ ఎందుకు లేరా. ఆడేలా కూడా నువ్వే చెప్పరా బాబు. నా భార్య, మై వైఫ్. మరి నా భార్య వాడెవడికో షర్ట్ కొంటే నాకు బాధగా ఉంటుందా లేదా? చెప్పు, ఉంటుందా లేదా? మామూలుగా కాదురా, బాధకి బాధ కలిగేలా ఉంటుంది. లేదంటే బాటిల్ పగల కొడతావు కదా నువ్వు. నా భార్య నాకు మాత్రమే బట్టలు కొనాలి, తన కొన్న బట్టలు నేను మాత్రమే వేసుకోవాలి. ఆ ఎదో వేసుకోవడానికి వీల్లేదు అంతే. ఒరే అబ్బాయి, నువ్వు కత్తి ఈ బాటిల్ తీసుకుంటే నాదొక చిన్న మాట చెప్పుగా. వాడు ఆ షర్ట్ వేసుకోకుండా ఉండాలంటే ఒకటే మార్గం, కనబడకుండా దాచిపెట్టడం. నువ్వంతా సీరియస్ గా చూసినా సరే వేరే ఆప్షన్ లేదురా అబ్బాయి. బాబాయ్, నువ్వు అలా చేస్తే ఇంకోటి కొనివ్వచ్చు, అందుకని అసలు వేసుకోకుండా
ఇలా కట్ చేసిన విషయం నీకు నాకు తప్ప 5వ కంటికి తెలియకూడదు. మీనాక్షి దీన్ని తీసుకెళ్ళి హ్యాపీ బర్త్డే అని చెప్పి వాడికి ఇస్తుంది. ఈ షర్ట్ ను వేసుకుందామని వాడు ఎంతో ఆనందంగా ఓపెన్ చేస్తాడు. ఒక్కసారిగా మొహం మాడిపోతుంది. బర్త్డే రోజు బొక్కలు పడ్డ చొక్కా ఇచ్చి అవమానించారని ఎక్కి ఎక్కి ఏడుస్తాడు. దీని పక్కన పడేసి వేరే షర్ట్ వేసుకుంటాడు. అంతేకాదురా అబ్బాయి, ద్రౌపది కంటే పెద్ద అవమానం జరిగిందని ఇక మీనాక్షితో మాట్లాడడం కూడా మానేస్తాడు. సూపర్ బాబాయ్, సూపర్ సూపర్ సూపర్. బాబాయ్, మీనాక్షికి డౌట్ రాకుండా దీన్ని యాస్టిస్ గా ప్యాక్ చేసి అక్కడ పెట్టేసాయి. పెట్టేసా అమ్మయ్యా. బాబాయ్, మనసులో బాధ అంతా దిగిపోయింది బాబాయ్. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా చేసి మొదలు పెడదాం. నేను రెడీ. డన్. చాలా రోజుల నుంచి చాలా చాలా సిన్సియర్గా వన్ సైడ్ లవ్ చేస్తున్నాను. నువ్వు వాడితో అంత చనువుగా ఉన్నావు అంటే నీకు కూడా వీడి మీద ఎంతో కొంత ప్రేమ ఉంది అని అర్థమవుతుంది. నేను గౌతమ్ మీరు ఏమిస్తున్నాను. అయ్యో, మీకెందుకమ్మా అంత శ్రమ? నాతో చెప్తే నేను కోసేదాన్ని కదా. అర్థమైందిలే అమ్మా, ఎంతైనా మీరు ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడలు కదా, అప్పుడే ఆ బాధ్యతలు తీసుకుంటున్నారు, అంతే కదా? ఏంటి గౌతమి, అన్నులిపాయలు కోస్తున్నావు? ఏం కూర వండుతున్నావేంటి? ఏంటి, నీకు వంట చేయడం కూడా వచ్చా? మోటార్ చేయడం కూడా వచ్చు, చెయ్యనా? గౌతమి, బ్లడ్ వస్తుంది. వేలు తెగినట్టుంది, తెలియట్లేదా? తెలుసు. నొప్పి ఎంత పుడితే పగని అంత గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఆ పగని వాళ్ళ మీదున్న పగని గుర్తు చేస్తుంది. వెళ్ళి వెళ్ళి వాళ్ళ పీక నరకమని చెప్తుంది. కానీ ఏం చేయలేక చేతుకొని దద్దమ్మలా ఆ పగని ఇదిగో ఈ ఉల్లిపాయల మీద చూపిస్తున్నాను. అసలు దీని అంతటికి కారణం నువ్వే. ప్రతి ఎదవ తలనొప్పి నీ వల్లే. దాన్ని వేసేద్దాంరా స్వామి అంటే దాని మీద మోజుంది, తొక్కుంది, తోటకూర కట్టుంది అనుకుంటూ అన్ని ఆపుకుంటూ వచ్చావు. ఇప్పుడేమో నేను గౌతమిని గాఢంగా ప్రేమిస్తున్నాను అని అందరి ముందు అడ్డంగా ఇరికించి సచ్చావు. దానివల్ల ఆఫ్టర్ ఆల్ పని మనిషి కూడా మీరప్పుడే పెద్ద కోడలు పోస్ట్ తీసుకున్నారు కదా అమ్మగారు అని ఊపుకుంటూ వెళ్తుంది. ఇక ఇక కృష్ణాడైతే నా అడ్డు పూర్తిగా తొలగిపోయిందనుకొని గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే అంటూ పిచ్చ ఆనందంతో పిచ్చ పిచ్చగా ఎగురుతున్నాడు. వాళ్ళ మీద పగ తీర్చుకొని పండగ చేసుకోవాలనుకున్నాను. కానీ వాళ్ళు ఆనందంతో పండగ చేసుకుంటుంటే నేనేమో పిచ్చదానిలా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా ఇదంతా నీ వల్లే. అందుకే వాళ్ళని వీళ్ళని కాదు, ముందు నిన్నేసేస్తే ఓ పని అయిపోతుంది. గౌతమి,
ఒరే ఒరే రా త్వరగా. ఇంకొకసారి ఆలోచించరా అబ్బాయి. 100 సార్లు ఆలోచించినా అంతే, నో చేంజ్. ఒరే నాకు పార్టీ అంటే పిచ్చి. నాకు అబ్బిగోడు అంటే కచ్చి. నోరు మూసుకొని రా. లేట్ చేయకుండా నువ్వు ఆ కార్తీ తీ, నేను ఈ కార్తీ తీస్తాను అంటున్నాను. కానీ కానీ ఆ, దేవకన్యలా ఎంత అందంగా ఉన్నావు మీనాక్షి.